ఖచ్చితంగా బీసీ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. అది కాసుకోండిగా అగ్రకుల రాజకీయ పార్టీలారా మీరు కాసుకోండి. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయ సమాధి చేయకపోతే మమ్మల్ని అడగండి. మిమ్మల్ని బీసీలందరూ తొక్కి నారదీసి ఓటు అనే చైతన్యంతో మిమ్మల్ని వచ్చే ఎన్నికలతోటి బొందబెట్టకపోతే 2 కిలోమీటర్ల లోతున మిమ్మల్ని ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను బీసీ ద్రోవులుగా ప్రకటించి ఓటు అనే ఆయుధంతో బొందబెట్టకపోతే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోదు. కాబట్టి మేము చివరిగా చెప్తున్నాం ఈ దొంగ నాటకాలు ఆపండి, మీ రాజకీయ డ్రామాలను కట్టిపెట్టండి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయండి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీద బీసీ రిజర్వేషన్ల మీద 100% 3 పార్టీలు కలిసి డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు. మీరు చూడండి, మున్సిపల్ ఎన్నికల తర్వాత సిట్టు ఉండదు, పొట్టు ఉండదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఉండదు, ఏది ఉండదు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిషనల్ డీజీగా చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారే మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అని సర్వసాధారణమని. అదేవిధంగా అలా ఉన్నటువంటి ఆఫీసర్లే మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వమైనా ఫోన్ ట్యాపింగ్ చేయవలసిందని. అదేవిధంగా ఇలా ఫోన్ ట్యాపింగ్ సర్వసాధారణం అని మీరే మాట్లాడతారు. ఇలా ఒకరికోరు మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయరు. మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయరు. ప్రభుత్వం గిచ్చినట్టు చేస్తుంది, బీఆర్ఎస్ ఏడ్చినట్టు చేస్తుంది. ఇక మధ్యాహ్నం బీజేపీ మంత్రసాని పాత్ర పోషిస్తుంది. ఇవాళ బండి సంజయ్ అన్న, రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు దమ్ముంటే కేటీఆర్ని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయరు. టీవీ సీరియల్ లెక్క నడుస్తుంది వీళ్ళ వ్యవహారం. అంటే వీళ్ళది పొలిటికల్ డ్రామా, ఈ పెద్ద డ్రామా నడుస్తుంది. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డైవర్షన్ చేయడానికి, ఈ బీసీ సమాజాన్ని తప్పుదో పట్టించడానికి ఈ యొక్క డ్రామాకు తెరలేపిర్రు. మీ డ్రామాలన్నీ మేము గమనిస్తున్నాం, బీసీ సమాజం గమనిస్తుంది. ఎన్నో రోజులు మీ డ్రామాలు నడవైగా మీ యొక్క మోసాన్ని, మీ యొక్క నైజాన్ని, మీ బీసీ వ్యతిరేక డిఎన్ఏని బీసీ సమాజం గమనిస్తుంది. మిమ్మల్ని తప్పించుకోలేరు. 17% తగ్గిస్తే సర్పంచ్ ఎన్నికలు ఏం చేసినాం? ఓటు అనే ఆయుధంతో 51% బీసీ సర్పంచ్లు గెలుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేమేమంటున్నాం, ఒక మెట్టు దిగినాం. మేము బీసీ జేఏసీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో ఒక మెట్టు దిగినాం. సరే, ఇంతకుముందు ఇప్పుడు ఏమైంది, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఒక నియంత పోవాలి, బీసీలకు అన్యాయం చేసిండు కాబట్టి ఒక గజ దొంగ పోయిండు, ఇంకొక జేబు దొంగ మిగిలిండు. సరే, ఈ ఇద్దరు దొంగలే, గజ దొంగ పోయిండు, జేబు దొంగ ఉన్నాడు. ఆల్టర్నేట్గా సరే ఈ జేబు దొంగ ఆ గజ దొంగ కంటే చిన్న దొంగ కదా అని చెప్పి ఈ జేబు దొంగలకు బీసీలంతా ఓట్లేసారు.